ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్లో అందరూ కోరుకున్నట్లుగానే దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో గెలవడంతో దక్షిణాఫ్రికా జట్టు మొదటిసారి ప్రపంచ కప్ను తమ దేశానికి తీసుకువెళ్లగలిగింది. ఈ మధుర క్షణాల కోసం దక్షిణాఫ్రికా జట్టు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తుంది. ఆ అద్భుత క్షణాలను నేరుగా ఆస్వాదించడానికి మాజీ ఆటగాళ్లు డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ తో పాటు మరికొంతమంది మాజీ సఫారీ ఆటగాళ్లు నేరుగా లార్డ్స్ మైదానానికి చేరుకుని దక్షిణాఫ్రికా జట్టును ప్రోత్సహించారు. ఆ తర్వాత అభినందనలు తెలియజేశారు. ఇక ఈ అద్భుత విజయంపై క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వాళ్లు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ముందుగా సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే, టెస్ట్ క్రికెట్ ఎందుకు అద్భుతమో ఈ ఫైనల్ మ్యాచ్ మరొక్కసారి నిరూపించింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ప్రతి సెషన్ కి ఒక కథ ఉంది. అయితే ఈ ఫినాలే మ్యాచ్ లో సునామీ ముందు వచ్చే నిశ్శబ్దంలాగా దక్షిణాఫ్రికా జట్టు ఆటతీరు కొనసాగింది. మార్కరం పట్టుదల, బౌమా గాయంతో ఉన్నప్పుడు అతని కృత నిశ్చయం అమోఘం. ఒత్తిడి సమయంలో ఆ ఇద్దరు ఆడిన తీరు అమోఘం. మార్కరం చేసిన సెంచరీ ఎంతో కాలం గుర్తుంటుంది. వీరిద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం ఒక సరికొత్త చరిత్రకు, ఒక కొత్త ఛాంపియన్ అవతరించడానికి నాంది పలికింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్లుగా అవతరించిన దక్షిణాఫ్రికాకు అభినందనలు అంటూ టెండూల్కర్ అమోఘమైన మెసేజ్తో అభిమానుల మనసు దోచుకున్నాడు. పాంటింగ్ మాట్లాడుతూ, ఈ ఫినాలే మ్యాచ్లో 2 జట్లు కూడా అద్భుతంగా ఆడాయి. కానీ టెస్ట్ మ్యాచ్లో గెలవాలంటే ఒక్క సెషన్ చాలని ఈ ఫైనల్ మ్యాచ్ మరొకసారి నిరూపించింది. మొదటి 3 సెషన్లలో ఆస్ట్రేలియా పైచేయి సాధించినా చివరి సెషన్లో దక్షిణాఫ్రికా ఒక్కసారిగా పుంజుకుని ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ముఖ్యంగా మార్కరం తన అసాధారణ బ్యాటింగ్తో దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియాకు మధ్య ఒకే ఒక్క తేడా ఉంది. అదే మార్కరం బ్యాటింగ్ అంటూ పాంటింగ్ పేర్కొన్నాడు. గవాస్కర్ మాట్లాడుతూ, ఈ టెస్ట్ మ్యాచ్ ఫైనల్ అద్భుతంగా సాగింది. మార్కరం, బౌమా ఆటను వర్ణించడానికి మాటలు సరిపోవు. వీరిద్దరి భాగస్వామ్యమే విజేతను డిసైడ్ చేసింది. గాయపడ్డా కూడా బౌమా పట్టుదలతో ఆడిన విధానం ఆకట్టుకుంది. ఇక మార్కరం అయితే ఒత్తిడిని అధిగమిస్తూ దక్షిణాఫ్రికాను గెలిపించడమే ధ్యేయంగా బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినా 3 అలానే 4 రోజులో పిచ్ కాస్త బ్యాటింగ్ కి అనుకూలించినట్టు కనిపించింది. అది కూడా దక్షిణాఫ్రికాకు కలిసొచ్చిందంటూ ముగించాడు. ఆసీస్ దిగ్గజ ఆటగాడు హెడెన్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా ఈ టెస్ట్ మ్యాచ్ లో బాగానే ఆడింది. కానీ 4వ ఇన్నింగ్స్ లో బౌమా మార్కరం అవుట్ చేయడంలో ఎక్కడో వాళ్ల ప్రణాళికలు బెడిసికొట్టాయి. ఆ ఒక్క భాగస్వామ్యం ఆస్ట్రేలియా కొంప ముంచింది. లేదంటే మరోసారి ఆస్ట్రేలియా గెలిచేది. ఏదేమైనప్పటికీ అద్భుతంగా ఆడిన మార్కరంకు, బౌమాకు అభినందనలు. ప్రపంచ ఛాంపియన్షిప్ గా అవతరించిన దక్షిణాఫ్రికాకు కంగ్రాట్స్ అంటూ ముగించాడు. దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల కల నిజమైంది. దక్షిణాఫ్రికా జట్టు కోసం నేను ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కూడా ప్రపంచ కప్ కోసం కలలు కన్నాను. కానీ నిజమవ్వలేదు. చాలా మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గతంలో ఎంతో కష్టపడ్డారు. కానీ ఎవరికీ కప్పును తాకే అదృష్టం దక్కలేదు. ఇన్నాళ్లకు దక్షిణాఫ్రికా జట్టు కప్పును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మార్కరం, బౌమా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించాడు. డివిలియర్స్ మాట్లాడుతూ, ఈ ఫినాలే మ్యాచ్లో దక్షిణాఫ్రికా కప్పు గెలవాలని నేను బలంగా కోరుకున్నాను. ఆ క్షణాలను వీక్షించాలని, అదే పనిగా ఈ టెస్ట్ మ్యాచ్ చూడడానికి వచ్చాను. మా కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చాను. నేను అనుకున్న క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. మా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. అందరూ కూడా చాలా బాగా ఆడారు. మొదటి 3 ఇన్నింగ్స్లలో 2 జట్లు సమానంగానే ఉన్నప్పటికీ 4వ సెషన్లో మాత్రం మార్కరం, బౌమా ఇద్దరు కలిసి మొత్తం మ్యాచ్ని గతి మార్చేశారు. వారి భాగస్వామ్యం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. దక్షిణాఫ్రికాను గెలిపించింది అంటూ కొనియాడాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.